జై రాధాకృష్ణ. నేటి నుండి మే నెల 2026 సంవత్సరం రాశి ఫలితాలు చూడబోతున్నాము. మేషరాశి. వ్యక్తిత్వం. బలమైన నాయకత్వ లక్షణాలు మరియు స్వాతంత్రం, సహజమైన అధికారం ఉంటుంది, కానీ దూకుడుగా లేదా అసహనంగా ఉండవచ్చు. ముఖ్యంగా విదేశాల్లో లేదా కుటుంబానికి దూరంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు అంతర్గత సంఘర్షణలు లేదా ఒంటరితనం ఉంటాయి. విజయం అదృష్టం కంటే కృషి వల్లే ఎక్కువగా వస్తుంది. కుటుంబం. బుధుడు మరియు శుక్రుడి ప్రభావం వల్ల కాలక్రమేణా ఆర్థిక స్థిరత్వం మెరుగుపడుతుంది. సంభాషణ, వ్యాపారం లేదా టెక్నాలజీ ద్వారా మంచి సంపాదన ఉంటుంది. మాటలు ప్రభావవంతంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు పదునుగా ఉంటాయి. కుటుంబంలో అపార్థాలకు దారితీయవచ్చు. కుటుంబ జీవితం సాధారణంగా సహాయకరంగా ఉంటుంది, కానీ శని ప్రభావం వల్ల భావోద్వేగ దూరం ఏర్పడవచ్చు. తల్లి నుండి కొంత భావోద్వేగ లేదా శారీరక దూరం ఉంటుంది. తల్లి ఆరోగ్యం లేదా ఒత్తిడికి సంబంధించిన సమస్యలను ఎదుర్కోవచ్చు. జీవితంలో ఆస్తి లేదా గృహ సౌకర్యాలు ఆలస్యంగా లభించవచ్చు. పిల్లల విషయంలో లేదా భావోద్వేగ బంధం విషయంలో ఆలస్యం లేదా విరక్తి హెచ్చుతగ్గులకు లోనవ్వచ్చు. పిల్లలు ఆధ్యాత్మికంగా మొగ్గు చూపేవారుగా లేదా విలక్షణమైన ఆలోచన పరులుగా ఉండవచ్చు. చిన్న వయస్సులో పిల్లల చదువు లేదా ఏకాగ్రతకు సంబంధించిన ఆందోళన ఉండొచ్చు. ఆరోగ్యం. తలకు సంబంధించిన సమస్యలు, ఒత్తిడి లేదా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. నిద్రలేమి లేదా ఆందోళన. ప్రమాదాలను నివారించడానికి కోపాన్ని, ఆవేశాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. వైవాహిక జీవితం. సంభాషణ కీలక పాత్ర పోషిస్తుంది. బుధుడు మరియు శుక్రుడు సహాయపడతారు, కానీ అహం ఘర్షణలు సంభవించవచ్చు. భాగస్వామి ఆచరణాత్మకంగా ఉండవచ్చు, కానీ భావోద్వేగ అంతరాలు ఏర్పడవచ్చు. శని ప్రభావం కారణంగా వివాహంలో ఆలస్యం లేదా సర్దుబాట్లు అవసరం కావచ్చు. విద్యార్థులు. మంచి విశ్లేషణాత్మక మరియు సంభాషణ నైపుణ్యాలు. కామర్స్, ఐటీ, మేనేజ్మెంట్ రంగాలకు అనుకూలం. ఏకాగ్రత సమస్యలు లేదా పరధ్యానాలు. విజయం క్రమశిక్షణతో వస్తుంది, షార్ట్కట్లతో కాదు. ఉద్యోగస్తులు. కార్పొరేట్ ఉద్యోగాల్లో, ముఖ్యంగా నాయకత్వ పాత్రల్లో బలమైన వృద్ధి. నెట్వర్కింగ్, టెక్నాలజీ లేదా బహుళజాతి కంపెనీల ద్వారా లాభాలు. పని ఒత్తిడి మరియు విదేశీ నియామకాలు ఉండే అవకాశం ఉంది. వ్యాపారవేత్తలు. కమ్యూనికేషన్, ట్రేడింగ్, ఫైనాన్స్ లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లకు సంబంధించిన వ్యాపారాలకు మంచిది. విస్తృత నెట్వర్క్లు మరియు పరిచయాల ద్వారా లాభం. తొందరపాటు నిర్ణయాలు మరియు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండండి. రాజకీయ నాయకులు లేదా ప్రజా జీవితం. బలమైన నాయకత్వం మరియు ప్రజాదరణ. ప్రసంగం ద్వారా ప్రజలను ప్రభావితం చేసే సామర్థ్యం. దాగి ఉన్న శత్రువులు మరియు వివాదాలు సంభవించే అవకాశం ఉంది. పరిహారాలు. శనివారాల్లో నల్లని వస్తువులు దానం చేయండి. పేదవారికి లేదా వృద్ధులకు సహాయం చేయండి. అతిగా ఆలోచించడం మరియు ఆవేశపూరిత రిస్కులను మానుకోండి. కోపాన్ని నియంత్రించడానికి ధ్యానం లేదా యోగా సాధన చేయండి. ఉదయం సూర్యునికి జలార్ఘ్యం సమర్పించండి. ఇటువంటి వీడియోల కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. ధన్యవాదాలు.